ఇకపోతే గత 2 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుటుంబం అత్యంత దైనందన పరిస్థితిలో ఉంది ఆర్థికంగా. అయితే ఈ విషయం సోషల్ మీడియా వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. కిరణ్ చేబ్రోలు కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కార్యకర్తలు అదేవిధంగా మరికొంతమంది ఎన్ఆర్ఐలు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే కిరణ్ చేబ్రోలు వారి తండ్రి అయినటువంటి చేబ్రోలు వెంకటరత్నం గారికి ఆయన బ్యాంక్ అకౌంట్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది అమెరికాలోని ఎన్ఆర్ఐలు కొంతమంది కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి డబ్బులుగా తెలుస్తుంది. మరికొంతమంది వివిధ విభాగాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కిరణ్ చేబ్రోలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ముందుకు వస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గారిని ఉద్దేశించి కిరణ్ చేబ్రోలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అత్యంత పరుష పదజాలం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలను ఉద్దేశించి వారి పుట్టుకలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఎవరైనా ఆడబిడ్డలని అవమానించే విధంగా మాట్లాడినా, వారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వారి మీద వేటు వేస్తానని చెప్పారు. అది తమ పార్టీ అయినా మరి ఏ పార్టీ అయినా వెనకాడేదే లేదని చెప్పారు. అయితే ఆ క్రమంలో భాగంగానే కిరణ్ చేబ్రోల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్ చేబ్రోలు కుటుంబం ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ప్రధానంగా కనుక చూస్తే కిరణ్ చేబ్రోలు తండ్రి చేబ్రోలు వెంకటరత్నం గారు ఆయన మంచంలో అనారోగ్య స్థితిలో లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఫోటోలు, ఆయన ఫోటోతో పాటు వారి అమ్మగారి ఫోటోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయ్యాయి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అది ఒక ఆవేదన కలిగించింది. అఫ్కోర్స్ చేబ్రోలు కిరణ్ చేసినటువంటి పనులు తప్పై ఉండొచ్చు, మాట్లాడిన వ్యాఖ్యలు తప్పై ఉండొచ్చు, కానీ ఆయన కుటుంబం ఆర్థికంగా అత్యంత దైనందినమైనటువంటి స్థితిలో ఉందనేటువంటి ఒక నిర్ధారణకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది వచ్చినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారిని, ఆయన భార్య భువనేశ్వర్ గారిని, అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ గారి భార్య అయినటువంటి బ్రాహ్మణి గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేది తెలుగుదేశం ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. సో ఆ ఉద్దేశంలో భాగంగా ఆ అంశాలన్నీ మనసులో పెట్టుకొని ఆవేదన చెందినటువంటి కిరణ్ ఆ విధంగా మాట్లాడారు. దీనికి బీజం వేసింది వైసీపీని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు వారి యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో చర్చించుకుంటా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన అధినేత మీద ఆ స్థాయిలో ఇష్టాన్ని అభిమానాన్ని పెంచుకున్నటువంటి కిరణ్ మాట్లాడిన మాటలు తప్పైనప్పటికీ కూడా మనం నైతికంగా కిరణ్కి మద్దతుగా ఉండాలి, ఆయన కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పేసి ఐటీడీపీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ విభాగం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా కిరణ్ చేబ్రోలు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కానీ వారందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి కిరణ్ చేబ్రోలు కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పేసి చర్చించుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ క్రమంలో భాగంగానే ₹1,00,000 ఆయన తండ్రి గారి పేరు మీద అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో మరికొంతమందికి ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ వంతు బాధ్యతగా ట్రాన్స్ఫర్ చేశామని బ్యాంక్ అకౌంట్కి కిరణ్ చేబ్రోలు గారి తండ్రికి, సో మిగతా వ్యక్తులు కూడా ఎంతో కొంత చెయ్యాలని చెప్పేసి అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ యొక్క కిరణ్ చేబ్రోలు కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే కిరణ్ చేబ్రోలుకి కోర్టులు ఏ విధమైనటువంటి శిక్షలు విధిస్తాయి, ఎన్ని రోజులు ఆయన రిమాండ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందనే అంశాలు పక్కన పెడితే ఆయన కుటుంబానికి అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అఫ్కోర్స్ కిరణ్ చేసింది తప్పు అయినప్పటికీ ఆ తప్పులో అతను ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. సో అది కోర్టులు న్యాయస్థానాలు చూసుకుంటాయి కాబట్టి తన కుటుంబం ఏ తప్పు చేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో టీడీపీ వారందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణతో పాటు ఒక ఐకమత్యం కూడా ఉందనేది ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ఎపిసోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ జరిగితే ఖచ్చితంగా వారి కుటుంబాలకి ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఆర్థికంగా
అత్యంత బలవంతులైనటువంటి వ్యక్తులు ఆ స్థాయి రేషియోలో ఉండరు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు ఆ పార్టీలకు సంబంధించి ఆర్థికంగా నష్టపరిహారం తక్కువే అందుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయా సామాజిక వర్గాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆర్థికంగా ఉన్నతంగా ఉంటారు కాబట్టి వారి కార్యకర్తలకి తక్షణమే సహాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితులు పరిణామాలన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మాట్లాడినటువంటి కిరణ్ని సపోర్ట్ చేస్తున్నట్ట లేకపోతే కిరణ్ మీద వేటు వేసినట్ట? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం అఫీషియల్గా ప్రకటించిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించడం కోసం సిద్ధమైన తర్వాత చర్యలు తీసుకోవాలని అనుకున్న తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు అతనికి రిమాండ్ విధించిన తర్వాత అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహాయం చేయటం అనేది నిజంగానే తెలుగుదేశం పార్టీ వేటు వేసిందని అనుకోవాలా, లేకపోతే కంటి తుడుపు చర్యలో భాగంగానే అతన్ని రక్షించడం కోసం కేవలం అతనికి రిమాండ్ అని చెప్పేసి పోలీసుల సంరక్షణలో అతను ఉంచిందని అనుకోవాలా? సో ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అటు కుటుంబానికి సాయం చేసిందని అనుకోవాలా, లేకపోతే కిరణ్ని వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి భావించాలా? సో అది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికే వదిలేయాల్సినటువంటి అంశం. అయితే కిరణ్ చేబ్రోలు కనుక ఆ విధమైన మాటలు మాట్లాడకుండా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా అతని భవిష్యత్తు బాగుండేది. అతన్ని నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో గుర్తించేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. అతను ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దూషించాడు కాబట్టి టీడీపీ కానీ ఐటీడీపీ కానీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కానీ కిరణ్కి సంబంధించి స్పందించింది. మరి ఇప్పటి వరకు కూడా కిరణ్ ఎన్నో వీడియోలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సపోర్టుగా ఉంటూ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు కిరణ్ చేబ్రోలు కుటుంబాన్ని ఆర్థికంగా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఆదుకోలేకపోయింది, ఐటీడీపీ విభాగం ఆదుకోలేకపోయింది? మరి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు కావస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు కిరణ్ చేబ్రోలు కుటుంబాన్ని ఆదుకోలేకపోయింది? వారి తండ్రి గారు ఇంకా మంచంలోనే ఎందుకు అలాంటి దైనందిన పరిస్థితుల్లో ఉన్నారు? ఆయన కుటుంబం ఆర్థికంగా ఎందుకు మెరుగు చెందలేదు? సో ఇక్కడ ఒకటే రీజన్, ఆయన జుగుప్సాకరంగా మాట్లాడారు కాబట్టి ఆ మాటలు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనోభావాలను సాటిస్ఫై చేసేలా ఉన్నాయి కాబట్టే కిరణ్ చేబ్రోలుకి ఈ విధంగా వెనక నుంచి నైతికంగా మద్దతు అందిస్తూ ఉన్నారు. లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి భార్య మీద మాట్లాడటం తప్పని చెప్పి భావించే వ్యక్తులైతే ఈ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులకి వారి కుటుంబాలకి ఈ శిక్ష ఖచ్చితంగా భగవంతుడు వేసిన శిక్ష అనుకోనో లేకపోతే చట్టాలు వేసిన శిక్ష అనుకోనో వదిలేయచ్చు. లేదా ఎవరైనా సహాయం చేసేటువంటి గుణం ఉంటే ఎంతో కొంత సహాయం చేసి మూడో కంటికి తెలియకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తాము సహాయం చేయడమే కాకుండా మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సహాయం చేసి కిరణ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి అడగటంలో ఒకంతు మానవతా దృక్పథంతో తన కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. మరొక వంతు కిరణ్ మావాడే కదా, మా పార్టీ వాడే కదా, మా సామాజిక వర్గం వాడే కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవహేళనగా మాట్లాడలేదు, జుగుప్సాకరంగా మాట్లాడలేదు, వారి కుటుంబంలో స్త్రీల మీద వ్యక్తిత్వ హననం చేయలేదు. కాబట్టి అదే రీతిలో కిరణ్ కూడా చేశాడు కాబట్టి కిరణ్ ఎందుకు శిక్ష అనుభవించాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా వారిలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సహాయం చేసినప్పటికీ కూడా ఇలాంటి సహాయాలు గుట్టు చప్పుడు కాకుండా చేస్తేనే తెలుగుదేశం పార్టీకి, ఎన్ఆర్ఐ టీడీపీకి, ఐటీడీపీ విభాగాలకి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. లేకపోతే ఆ గౌరవం సమాజంలో ఖచ్చితంగా పోతుంది అని చెప్పొచ్చు.